హలో ఆల్! ఈరోజు నేను సజ్జలతో ఇడ్లీ చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అంతే టేస్ట్‌గా గూడా ఉన్నాయండి. సజ్జల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బోన్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుందనమాట. డయాబెటిక్ ఫ్రెండ్లీ అనమాట. గ్లూటెన్ తక్కువగా ఉంటుందండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ సజ్జల్ని బాగా యూజ్ చేసుకోండి. వెయిట్ లాస్‌కి కూడా బాగా యూజ్ అవుతుందనమాట. ఒక గ్లాస్ మినపప్పుకి 1 ½ గ్లాస్ సజ్జలు, హాఫ్ గ్లాస్ రవ్వ సరిపోతుందనమాట. అంతేనండి. ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇడ్లీ కూడా అంతే టేస్ట్‌గా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారనమాట. హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిదండి. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఈ ఇడ్లీ ఎక్కువగా పీనట్ చట్నీతో అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. మా హస్బెండ్‌కి అయితే మేథీ వాటర్‌తో పాటు ఇడ్లీ అయితే పెట్టేశాను. మా పాపకి ఈరోజు ఒక టాస్క్ ఇచ్చాననమాట. కందిపప్పులో ఇవి సగ్గుబియ్యం కలిసాయండి. ఇలాంటి పనులు అప్పుడప్పుడు పిల్లలకి చెప్పటం వల్ల వాళ్ళు ఓన్‌గా ఏదైనా పని చేయాలి అనే విషయం అయితే తెలుస్తూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.